ఇప్పుడు ప్రపంచమంతా ఒక వార్ క్రైసిస్లో ఉంది. వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధం వల్ల గ్లోబల్ సప్లై చైన్స్ దెబ్బతిన్నాయి. అందుకే ప్రధాని మోదీ గారు మనందరికీ ఒక అర్జెంట్ అలర్ట్ ఇచ్చారు. మొదటిది, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి. మనం వాడే ప్రతి చుక్క ఇంధనం వెనుక ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చవుతోంది. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా మెట్రో వాడమని మోదీ గారు కోరుతున్నారు. గుర్తుందా, కరోనా టైంలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాం. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిని పాటించమంటున్నారు. ఆన్లైన్ మీటింగ్స్ వల్ల అనవసర ప్రయాణాలు తగ్గి ఫ్యూల్ సేవ్ అవుతుంది. ఇది నేషనల్ ఇంట్రెస్ట్ కోసం చేసే పని. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం, బంగారం కొనకండి. కనీసం ఏడాది పాటు గోల్డ్ పర్చేసెస్ని వాయిదా వేయమని కోరారు. దిగుమతులు తగ్గిస్తేనే మన దేశ ఎకనామీ స్ట్రాంగ్గా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇప్పుడు వద్దు తమ్ముడు. మన దేశంలోని డొమెస్టిక్ టూరిజంని ప్రోత్సహించండి. మన డబ్బు మన దేశంలోనే ఉండాలి. ఇదే మోదీ గారి నేషన్ ఫస్ట్ పాలసీ. రైతన్నలకు కూడా ఒక విన్నపం. కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకం 50% తగ్గించండి. న్యాచురల్ ఫార్మింగ్ వైపు అడుగులు వేయండి. దీనివల్ల దిగుమతుల భారం తగ్గి నేల తల్లికి మేలు జరుగుతుంది. ఇది కేవలం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు, మన బాధ్యత. దేశభక్తి అంటే సరిహద్దుల్లో ప్రాణాలివ్వడమే కాదు, ఇలాంటి కష్టకాలంలో బాధ్యతగా ఉండటం కూడా. దేశం కోసం మీరు సిద్ధమేనా?